హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీరకాయ జీడిపప్పు కూర చేయబోతున్నామండి. ఒక హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నాను. దీంట్లో వాటర్ పోసి నానబెట్టుకుందామండి. ఒక 15 మినిట్స్ నానబెట్టుకోండి. ఆనియన్, టమాటా 2 కట్ చేసుకుందామండి. బీరకాయలు వచ్చి హాఫ్ కేజీ తీసుకున్నానండి. పెద్ద సైజు టమాటా ఒకటి, 2 ఆనియన్స్ అండి. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ అండి ఒక 3 స్పూన్లు పోస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది చాలా చిన్న స్పూన్ అండి, ఇది చూడండి, అందుకనే నేను ఒక 3 స్పూన్లు వేసానండి ఆవాలు. నెక్స్ట్ జీలకర్ర కూడా అండి, అది ఒక 3 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఆనియన్స్ తొందరగా వేగేదాని కోసం అండి. నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని చిన్న స్పూన్లే ఉంటాయండి. సో 2 చిన్న స్పూన్ అండి, ఇది 2 స్పూన్లు సాల్ట్ వేసాను. ఆనియన్ వేగిందండి. ఇప్పుడు టమాటాలు కూడా వేస్తానండి. ఇవి ఒక 2-3 మినిట్స్ అండి మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందాక ముందుగా తీసి పెట్టుకున్న పీల్ తీసుకున్న బీరకాయ అండి, బీరకాయను కూడా కట్ చేసుకున్నాము. చూద్దామండి, ఉడికిపోతుంది. ఇది పేస్ట్ లాగా వచ్చేయాలండి. సన్నగా పొడవుగా తీసుకుంటే నీకు స్పూన్ కింద పడి టమాటా తొందరగా నలిగిపోతుంది. లేదు చిన్నవి అనుకోండి అవి స్కిప్ అయిపోతాయండి. పసుపు వేస్తానండి, ఇది కూడా చిన్న స్పూనేనండి. నెక్స్ట్ కారం అండి, ఒక టేబుల్ స్పూన్. ఒక్కరు పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఒక 30 సెకండ్స్. నెక్స్ట్ ఇప్పుడు బీరకాయ కూడా వేస్తున్నానండి. ఇది ఒక 5 to 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ ఉడకబెడదాం. దీంట్లో ఉండే వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనము ఇందాక ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని వేస్తున్నానండి, వాటర్తో కూడా కలిపి. ఇది ఒక 5 మినిట్స్ అండి, 5 to 7 మినిట్స్ ఉడకనివ్వండి. ఇప్పుడు చూద్దామండి ఉప్పు కారాలు సరిపోయేలేవో. కొంచెం కారం పడుతుందండి, చాలండి. అండి ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అండి, కూర బాగా థిక్గా వచ్చేస్తుందండి. అయిపోయిన తర్వాత దించేసుకోవడానండి. ఈ కర్రీ అండి మామూలుగా ఆంధ్రాలో మామూలుగా పెళ్ళిళ్ళ వాటిలో బీరకాయ జీడిపప్పు కర్రీ అని పెడతారండి. చాలా ఇష్టంగా తింటారండి అందరూ.
చాలా దీని టేస్ట్ కూడా అమోఘం. ఇది సీజన్లో అయితే అండి జీడి తోటలు ఉంటాయి కదండి, పచ్చి కాయలు వస్తాయి. ఆ పచ్చి వాటిని కట్ చేసి ఈ పచ్చిపప్పు వేస్తారండి. ఇంటే ఇది సీజన్ కాదు కాబట్టి మనం మామూలుగా ఎండుపప్పుని నానబెట్టుకొని వేసుకుంటున్నాం. చాలా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.